సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి। नहीं, मेरी लड़की ने सुसाइड कर दिया है, ये खबर आई है। हाथ जोड़ती रही माँ बाप, हाथ जोड़ते रहे, हमें एक बार दिखाओ, हमारी बच्ची का मुंह एक बार दिखाओ। हमको नहीं दिखाया गया। शरीर में कोई कपड़ा नहीं था, पैर दोनों राइट एंगल में मिला गया। चश्मे को फूटा गया, जिसके वजह से आंखों से खून निकल गया। गला दबाकर मारा गया। కాండను అత్యాచారాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తీవ్రంగా పరిగణిస్తోంది। వెంటనే ప్రభుత్వాలు జోక్యం చేసుకొని, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా జోక్యం చేసుకొని మరి దానిపైన సంపూర్ణమైనటువంటి విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించి భవిష్యత్తులో ఇటువంటి నీచమైనటువంటి కిరాతకమైనటువంటి పనులు చేసేటటువంటి దుండగులకు ఒక కనువిప్పు కలిగే విధంగా ఈ చర్య ఉండాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది। ఈరోజు దానికి నిరసనగా దేశవ్యాప్తంగా కూడా ఓపీలు బంద్ చేసి మరి ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది। ప్రభుత్వాలు స్పందించి సరైనటువంటి రక్షణ చర్యలు తీసుకోకుండా ఉంటే లేదా సరైనటువంటి న్యాయం జరగకపోతే భవిష్యత్తులో ఎమర్జెన్సీస్ను కూడా మరి విధిలేని పరిస్థితుల్లో మరి బహిష్కరించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది। ఇటువంటి పరిస్థితి రాకుండా మరి ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలి। సమాజంలో ఉండేటటువంటి సంఘ సంస్కర్తలకు ప్రజలందరికీ కూడా చేతులెత్తి జోడించి విజ్ఞప్తి చేస్తున్నాం। మన భారతదేశంలో ఉండేటటువంటి మన దేశంలో ఉన్నటువంటి ఒక మహిళకు జరిగినటువంటి అన్యాయాన్ని మీరందరూ కూడా ఖండించండి। మీరందరూ కూడా ఈ జరిగేటటువంటి ఈ నిరసన కార్యక్రమానికి సంఘీభావం తెలియజేయాలని అన్ని ప్రజా సంఘాలకు ప్రజలందరికీ అన్ని రకాల వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం। దయచేసి వెంటనే ఈ ఐఎంఏ చాలా తీవ్రంగా దీన్ని పరిగణిస్తుంది। వెంటనే దోషులపై కఠిన చర్యలు తీసుకోకపోతే మా యొక్క ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం। మనం అందరికీ తెలుసు వెస్ట్ బెంగాల్ జరిగిన ఘటన గురించి। సో ఒక ఫీమేల్ డాక్టర్ 36 అవర్స్ డ్యూటీలో ఉన్నప్పుడు తన ఓన్ హాస్పిటల్ సెమినార్ హాల్లో ఉన్నప్పుడు తన్ని ఫ్యూ పీపుల్ సరౌండ్ చేసేసి రేప్ చేసి మర్డర్ చేసినారు। ఈ విషయం గురించి పోస్ట్ ఇన్సిడెంట్ ప్రిన్సిపల్ కానీ గవర్నమెంట్ కానీ పోలీస్ కానీ రెస్పాన్స్ వాజ్ వెరీ బ్యాడ్। సో ఇలాంటి విషయాలు విన్నప్పుడు మనకి వర్క్ చేయాలి అని ఆర్ హాస్పిటల్లో పేషెంట్ కోసం డెడికేటెడ్గా ఏమైనా చేయాలన్న థాట్తోనే భయం వేస్తుంది। సో ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంటే వీల్ స్టాప్ వర్కింగ్ అట్ నైట్స్, మనం పేషెంట్కి ఫుల్గా వర్క్ చేయలేము। సో ప్లీజ్ దీన్ని ఖచ్చితంగా ఇన్వెస్టిగేట్ చేసేసి కల్ప్రిట్స్ని పట్టుకొని శిక్షించితే అట్లీస్ట్ విల్ ఫీల్ సేఫ్ అండ్ విల్ వర్క్ బెటర్ ఫర్ పీపుల్। థ్యాంక్ యూ। దేశమంతటా ఈ యొక్క వార్త చాలా ర్యాపిడ్గా స్ప్రెడ్ అయింది। చాలామంది ప్రజలకు జరిగిన దుర్ఘటన కూడా తెలుసు। ఘోరాతి ఘోరంగా డ్యూటీలో ఉన్న ఒక స్త్రీ లేడీ డాక్టర్ను అత్యంత దారుణంగా ఆమెపై అత్యాచారం చేసి చంపిన సంఘటన మనం చూస్తున్నాము। కానీ ఇది ఒకటే కాదు, దేశమంతటా అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి। లేడీ డాక్టర్స్ మీదే కాదు, స్త్రీలందరి మీద కూడా జరుగుతూనే ఉన్నాయి। కానీ ఇప్పటి వరకు సరైన శిక్షలు లేకపోబట్టి ఇవి కొనసాగుతున్నాయని నా అభిప్రాయం। దోషులను పట్టుకొని
సరైన విధంగా వారికి తీవ్రమైన శిక్ష విధిస్తే ఇటువంటివి మళ్ళా రిపీట్ కావని నా ఉద్దేశము. ప్రస్తుతం ఈ కేసులో ఒక దోషిని పట్టుకున్నారు, కానీ ఒక వ్యక్తి కాదు, ఇంకా అనేక మంది దాని వెనకాల ఉండొచ్చు అని తెలుస్తున్నది. దానిని బట్టి ప్రభుత్వము, పోలీసులు అందరూ దాని విషయం సీరియస్గా తీసుకొని ఆ వెనక ఉన్న దోషులను కూడా పట్టుకొని తగిన రీతిగా వారిపై చర్యలు తీసుకుంటే కానీ ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉండవని తెలియజేస్తూ, హాస్పిటల్ యాజమాన్యం కానీ, గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, పోలీసు వ్యవస్థ కానీ అందరూ ఈ విషయంలో తీవ్రంగా స్పందించి సరైన భద్రత డాక్టర్స్కు, ముఖ్యంగా లేడీ డాక్టర్స్కు కల్పించాలని కోరుతూ ఈ విషయంగా ప్రభుత్వాన్ని మేము విన్నవించుకుంటున్నాం. ప్రజలందరికీ నమస్కారాలు. ఈరోజు మనం ఇక్కడ ఎందుకు ఇట్లా గుమ్ముకూడి ఉన్నాము అంటే, మనము అంటే ఎవరు, మహిళా డాక్టర్లు, ఐఎంఏ మెంబర్స్, ముఖ్యంగా ఐఎంఏ తరఫున అందరూ ఇక్కడ గుమ్ముకూడి ఉన్నాం. ఎందుకు అనే సంగతి ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఆగస్టు నాడు 9వ తేదీ నాడు జరిగిన ఒకలాంటి సంఘటన ఎక్కడ జరిగి ఉండదు. ఒక డాక్టర్ మీద ఇట్లా సామూహికంగా ఇంతమంది అత్యాచారం చేసి డ్యూటీలో ఉన్న డాక్టర్ని, అలసిపోయి పడుకున్న డాక్టర్ని ప్రాణరక్షణ లేకుండా, ఆత్మరక్షణ లేకుండా, తర్వాత శీలకు రక్షణ లేకుండా చేశారు. కాబట్టి దీనిని అరికట్టాలి అంటే అందరూ ప్రజలు సహకరించాలి, ప్రభుత్వము సహకరించాలి, వాళ్లకు రక్షణ కల్పించాలి. మెయిన్గా రక్షణ కల్పించకపోతే ఒక డాక్టర్ అనే వాళ్ళకు భయంతో చేయలేరు, ఏ ఉద్యోగాలు చేయలేరు. దానివలన నష్టపోయేది ఎవరు అంటే ప్రజలే. వాళ్ళకి ఆ జబ్బుకి నిర్ధారణ చేసి ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ఇవ్వలేరు. అప్పుడు నష్టపోయినప్పుడు మళ్ళీ వాళ్ళే కొట్లాడతారు, తిరగబడతారు. మాకు ఈ డాక్టర్ సరిగా ఇవ్వలేదు, టైంకి చేయలేదు, అత్యవసరంగా చేయలేదు అంటారు. మళ్ళా ప్రాణరక్షణ లేదు. రక్షణ కల్పించాలి, ఒక దోషులను శిక్షించాలి, వెంటనే శిక్షించి. ఎవరైనా ఇప్పుడు బయట కంట్రీస్లో ఏమైనా చేయాలంటే భయపడతారు, ఎందుకంటే అప్పటికప్పుడే ఉరితీసి ప్రజల ముందరే ఉరితీస్తారు. అట్లాంటి శిక్ష జరగాలి. జరగకపోతే అది ఇంకా ఇట్లా ర్యాలీలు చాలా వస్తూ ఉంటాయి. ఇలాగే మీడియా వాళ్ళు ఫోటో తీస్తూ ఉంటారు, ఇలాగే ప్రజలు ఇట్లా ర్యాలీలు చూస్తూనే ఉంటారు. కాబట్టి ప్రజలు సహకరించాలి, ప్రభుత్వము సహకరించాలి. మీరు మీడియా వాళ్ళు కూడా దీన్ని బాగా విస్తృతంగా సహకరించాలి. లేడీ డాక్టర్స్ అందరము ప్లస్ ఐఎంఏ డాక్టర్స్ అందరము కలిసి ఈరోజు నిరసన తెలుపుతూ ఈ ప్రొటెస్ట్ మార్చ్ని మేము చేపట్టాము. కాల్కటాలో ఒక పీజీ రెసిడెంట్ అమ్మాయిని దారుణ్యంగా రేప్ చేసి హత్య చేసిన దాన్ని బట్టి మేము జస్టిస్ కోరుతున్నాము. ఇంతకాలం జరిగినా కూడా జస్టిస్ డిలే చేస్తూ జస్టిస్ని డినై చేస్తున్నారు. ఐఎంఏ మెంబర్స్ అందరం కలిసి పాప కొరకు, డాక్టర్ సేఫ్టీ అండ్ రక్షణ కొరకు జస్టిస్ని కోరుతున్నాం. సార్, మేము ఇప్పుడు ఇక్కడికి ర్యాలీ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇలా ఇంకెవరికి జరగకూడదన్న రీజన్తో ఇక్కడికి అందరికీ వచ్చాము. సో ఎలా అయితే అమ్మాయిలకి స్కూల్లో చిన్నప్పటి నుంచి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి ఎలా అయితే చెప్తున్నారో, అలానే చిన్నప్పటి నుంచి అబ్బాయిలకు కూడా అమ్మాయిలతో ఎలా ప్రవర్తించాలి, ఎలా బిహేవ్ చేయాలన్నది కూడా చెప్తే చాలా బాగుంటుందని చెప్పని మేము పర్సనల్గా అనుకుంటున్నాం. ఎలా అయితే ఎడ్యుకేషన్ సిస్టంలో ఎడ్యుకేషన్ గురించి, వాళ్ళ లైఫ్ ప్లానింగ్ గురించి చెప్తారో, సొసైటీలో వాళ్ళు ఎలా ఉండాలి, ఎలా డిసిప్లినరీగా మెయింటైన్ చేయాలి, అసలు మన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మన ఎథిక్స్ ఏంటి అన్నో కూడా చాలా తెలుసుకోవాలని అనుకుంటున్నాం. ఈరోజు మోస్ట్లీ చాలా వరకు మేమందరం పార్టిసిపేట్ చేసాం. వీళ్ళతో పాటు ఇంకా మెడికల్ కాలేజెస్ అన్నీ జాయిన్ అయ్యింటే బాగుండు అని చెప్పని పర్సనల్గా మేము అనుకుంటున్నాం. ఇలాంటి తప్ప ఇంకెవరికి జరగకూడదు సార్. ప్రజెంట్ ఇప్పుడు మేము ఎలా అనుకుంటున్నామంటే, వీఆర్ ఆల్సో మెడికల్ డిపార్ట్మెంట్, బయట మేము అబ్రాడ్స్కి వెళ్ళాలి అని చెప్పని ప్లాన్ చేస్తున్నాం. సో ఏంటంటే, మేము ఒక మెడికల్ డిపార్ట్మెంట్ సెక్టార్లో ఉన్నప్పటికీ అక్కడ ఏదైనా మిస్టేక్ జరిగితే ఎలాంటి శిక్షలు ఉంటాయని చెప్పని మేము చాలా భయపడతాం. ఆల్మోస్ట్ హాస్పిటల్ చుట్టూ పోలీసులు ఉంటారు, పేషెంట్స్కి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవడానికి స్టాఫ్కి ఎలా అని. కానీ మనకి ఇక్కడ ఏంటి అంటే, ఇంత దారుణం జరుగుతున్నప్పటికీ సరిగ్గా ఎవరు వాయిస్ చేయకుండా మనకేముందని చెప్పని ఎవరింట్లో వాళ్ళు ఉండిపోతున్నారు. సో అలాని కాకుండా ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా వెంటనే వచ్చి వాళ్ళ వాయిసెస్ రైజ్ చేయాలని చెప్పని నేను అనుకుంటున్నాను. సో మోస్ట్లీ వాళ్ళ ఎథిక్స్ ఏంటి అన్నది కొంచెం తెలుసుకుంటే బాగుంటుంది. అది తనకు ఖచ్చితంగా శిక్ష పడాలి. ఎందుకు అంటే, అసలు ఎలాంటి ప్లేస్లో ఉన్నారు, తన
రెస్పాన్సిబిలిటీ ఏంటి, అక్కడ అసలు తను ఎలా వర్క్ చేస్తుంది అన్నది ఏం లేకుండా తను ఒక రెస్పాన్సిబుల్ జాబ్లో ఉన్నప్పుడు తన మీద అలా చేయడం చాలా రాంగ్. ఖచ్చితంగా తనకు శిక్ష పడాలి. బయట ఎట్లయితే ఏదన్నా వెంటనే ఒక అన్యాయం జరిగిన వెంటనే రియాక్షన్ తీసుకుంటారు, సో అలానే ఇక్కడ కూడా రియాక్షన్ తీసుకోవాలి. ఆ రియాక్షన్ అన్నది నెక్స్ట్ ఈ తప్పు ఎవరు చేయకుండా ఉండడానికి యూజ్ అవుతుంది అని చెప్పని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. The blame is again onto us that we are not moving out of the house without security. Our patients, we never know when the patient comes in labor pains and other things. We never know. So అకపోతే అక్కడ కూడా డాక్టర్స్ 24 అవర్స్లో బాడీని డిస్పోజ్ చేయడము, పోస్ట్మార్టం చేయడము, ఎవిడెన్సెస్ అన్ని చేసేయడం జరిగింది. డాక్టర్స్ దే కుడ్ ఫైండ్ అవుట్ 150 ml ఆఫ్ సెమన్. తల్లి మమ్మల్ని క్షమించు, మా నిస్సహాయతను మన్నించు. నలుగురిని కాపాడేందుకు నిద్రాహారాలు మరచి సేవలందిస్తున్న నిన్ను అదే నలుగురు కలిసి క్రూరంగా చెరిచి చంపేస్తుంటే చూస్తూ ఊరికే ఉన్నాం. తల్లి మమ్మల్ని మన్నించు, మా చేతకానితనాన్ని క్షమించు. 36 గంటలు, ఏ నైట్ డ్యూటీ అయినా 24 గంటలు ఉంటుందండి. డాక్టర్లు ఇప్పుడు 36 గంటలు చేస్తున్నారు. 36 గంటలు ఇంటి మొహం చూడకుండా పేషెంట్లను కాపాడుతున్న నిన్ను అర్ధరాత్రి దాటాక అసురులు చిత్రహింసలు పెడుతుంటే ఆర్తనాదాలు వినకుండా మేము నిద్రపోయాం. తల్లి మమ్మల్ని మన్నించు, మా మొద్దు నిద్రను నువ్వే వదిలించు. పగిలిన కళ్ళద్దాలు గుచ్చుకొని నీ కళ్ళల్లోంచి కారిన రక్తం వైతరినిలా మమ్మల్ని భయపెడుతోంది. ఒక స్పెట్స్ పెట్టుకుని ఒక డాక్టర్ కళ్ళ మీద బలవంతంగా కొడితే కళ్ళద్దాలు పగిలి కళ్ళల్లో కూర్చుకుంటే రక్తం కారాయి ఆ కళ్ళు. కన్నీళ్లు కాదండి, రక్తం కారింది ఆ కళ్ళు. పటపటమని విరిగిన నీ ఎముకల శబ్దం మాకు గుండె పగిలేలా చేస్తోంది. ఆమె పెల్విక్ గడ్డీలో మొత్తం కూడా ఫ్రాక్చర్ అయిపోయింది. తల్లి మమ్మల్ని మన్నించు, మా పిరికితనాన్ని గమనించు. గజానికి ఒక గాంధారి పుత్రుడు వలపన్ని చెరబడుతుంటే కాపాడేందుకు రాడే ఆ అర్జునుడు. భగత్ సింగ్ పక్కింట్లో మాత్రమే పుట్టాలనే కోరుకునే కరుడు కట్టిన స్వార్థపరులం మేము. భగత్ సింగ్ కావాలి, ఆయన ఆవేశం కావాలి, ఆయన ఆలోచన కావాలి, కానీ వాడు మన ఇంట్లో ఉండకూడదు, ఎందుకంటే ఉరిదీయబడతాడు కాబట్టి. భగత్ సింగ్ పక్కింట్లో మాత్రమే పుట్టాలని కోరుకునే కరుడు కట్టిన స్వార్థపరులం. నువ్వు ఏ పాప అయితే ఈరోజు అక్కడ దారుణంగా మరణించిందో, నువ్వు మా ఇంట్లో పుట్టిన ఆడబిడ్డ కానందుకు సిగ్గు లేకుండా మేము సంతోషిస్తున్నాం. తల్లి మమ్మల్ని మన్నించు, మా స్వార్థాన్ని దయతో క్షమించు. సరిహద్దుల్లో సైనికుడు ఆదమర్చి నిద్రిస్తే అది దేశ రక్షణకే ప్రమాదం. అదే విరక్తి చెందిన ఒక వైద్యుడు తెల్లకోటు స్టెతస్కోపును విసిరేస్తే లోకానికే ప్రళయమని తెలియని వాళ్ళం. ఒక్కరోజు హాస్పిటల్ మూత పెడితేనే అల్లకల్లోలం అవుతుంది. ఒక వారం రోజులు ఇండెఫినెట్ స్ట్రైక్లో హాస్పిటల్ని మూసేస్తే ఎన్ని మరణాలు సంభవిస్తాయి. ఒక్కసారి కరోనా కాలాన్ని గుర్తు చేసుకోండి. ఆ రోజు నిద్ర ఆహారాలు కాదు, ప్రాణాలను కూడా లెక్క చేయకుండా డాక్టర్లు పోరాడారు. మీరు అదే రోజు గులాబీ రేకులు చల్లి వాళ్ళకి స్వాగతం చెప్పారు. మరి అలాంటి పాప 31 సంవత్సరం పాప 36 గంటల పాటు నిద్రాహారాలు లేకుండా రాత్రి 2 గంటలకు అన్నం తిని పడుకునేందుకు ఒక రెప్పపాటు కన్ను మూసేందుకు వెళితే శాశ్వత నిద్రలోకి పంపించారు. పూల పరిమళాలను ప్రపంచానికి అందివ్వాలని ప్రయత్నిస్తుంటే నువ్వు వేర్లతో సహా నరికేసి చెట్టును కూల్చే రాక్షసులను జాగ్రత్తగా మేము కాపాడుతున్నాం. ఈరోజు మనకందరికీ తెలుసు, అక్కడ దొరికింది ఒక నేరస్తుడే. ఇంకా ఎంతో మంది వాళ్ళు ముసుగులు బయటకు తీసి సమాజంలో వాళ్ళని ఎక్స్పోజ్ చేసి కఠినంగా శిక్షించాలి. నేను ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ప్రశ్నిస్తున్నాను, నిర్భయకు జరిగింది అన్యాయమా? ఈరోజు ఒక డాక్టర్ జరిగితే అన్యాయం కాదా? అంటే ఒక డాక్టర్ అనేవాడు ఒక ప్రొఫెషన్ సంబంధించిన వాడు, ఒక ఆడబిడ్డ కదా. అంటే ఈరోజు నిజంగా ఇక్కడ ఏఎస్ఎఫ్ వాళ్ళు ఇంతమంది వచ్చి చూస్తే నాకు సంతోషంగా ఉంది. మాకు కూడా సంఘీభావం తెలిపేందుకు ఇంతమంది వచ్చిన స్నేహితులైన స్టూడెంట్లను చూస్తే సంతోషంగా ఉంది. కానీ సమాజం ఎలా స్పందిస్తోంది? నిర్భయ సంఘటనలో దేశమంతా అట్టుడికి పోయింది. ఈరోజు ఒక డాక్టర్ కాబట్టి మీరు ఆ పాపన ఐసోలేట్ చేస్తారా? తను ఒక ఆడబిడ్డ కదా, ఒక కన్నతల్లి బిడ్డ కదా. 36 గంటల పాటు తన విద్యుత్ ధరంలో తన విధి నిర్వహణ చేసే ఒక సమర అంగణంలో ఉంటే తను నిరాయుధుణ్ణి చేసి
ఒక అభిమన్యుని కన్నా ఘోరంగా చంపి పాతరేసి ఈరోజు ఆ శవాన్ని కూడా కనిపించకుండా పాతిపెట్టే ప్రయత్నం చేస్తున్నారంటే ఇది న్యాయమా? ఇది ధర్మమా? ఇది ఒక సభ్య సమాజం ప్రవర్తించాల్సిన తీరా అని అడుగుతున్నాను. తల్లి, మమ్మల్ని మన్నించు, మా నిర్లిప్తతకు మా మొహంపై ఉంచు. కలకత్తా క్రూరత్వానికి కన్నీళ్లతో కన్ను మూసిన ఆ చిట్టి తల్లికి ఒక ఐఎంఏ ఈరోజు కన్నీటి నివాళి అర్పిస్తోంది. ఇలాంటి సంఘటన ఏ డాక్టర్కే కాదు, ఏ స్టూడెంట్కు, ఏ ఆడబిడ్డకు, ఏ వర్కింగ్ ప్లేస్లో పనిచేసే ఏ అమ్మాయికి కూడా జరగకూడదని మేము మనసారా కోరుకుంటున్నాం. ఈ ఉద్యమం ఇలాగే కొనసాగుతుంది. న్యాయం జరిగేంత వరకు మా పోరాటం ఆగకుండా